సామాజిక న్యాయం. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం. అవునా కాదా అని అడుగుతున్నా. వీళ్ళకంటే గొప్పోడా ఈ జగ్గు జగన్? గొప్పోడా? వీళ్ళ తాత రాజకీయం చేశారు. అవునా కాదా? శేషయ్యనారెడ్డి ఎప్పుడో రాజకీయం చేశాడు. 60-70 సంవత్సరాల వారసత్వం శబరది. నడమంత్రపు సిరి ఈ జగ్గుబాయిది. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తా. ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు నేను కాపాడతా. ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా. ఉర్దూ 2వ భాష నేనే చేశా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, 4% ఉద్యోగాలు కాపాడతా. అదే కాదు, ఇతను చేసేటన్ని చేసి పార్లమెంట్లో సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు సపోర్ట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చీకటి ఒప్పందం, గల్లీలో పోరాటం. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతనికి ఓటేస్తే మీరు చూశారు కదా నాటకం. ఇక్కడ అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు ఇక్కడనే హాస్పిటల్కి వచ్చి ఎన్ని హంగామాలు చేశారో చూశారా? అలాంటి నాటకాలు చేసేవాళ్ళు మీకు కావాలనా? ఆమోదిస్తారని అడుగుతున్నా. ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని, కాటసానే ఏం పేరు పెడదాం? భూ కబ్జా, కబ్జాల రెడ్డి. కబ్జాల రెడ్డి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కేజీఎఫ్ సినిమా చూశారా? చూశారా? ఇక్కడ కూడా కేజీఎఫ్ ఉంది. అది మీరు చూస్తే కాటసాని గ్రావెల్ ఫీల్డ్. అవునా కాదా? కనపడస్తా ఉందా మీకు? కళ్ళున్నాయా? కోపం రాలేదే? కోపం రాలా? ఎట్టబోవాలి? గుండెలు రగిలిపోవాలి. అతని గోబలు అదిరిపోవాలి. జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడా లేదా? జర్నలిస్ట్కి ఇచ్చిన భూములు కబ్జా చేశాడా లేదా? ప్రైవేట్ ఆర్మీతో నాటు సారా సెటిల్మెంట్లు దాడులు చేయించాడా లేదా? చేయించాడా లేదా? పాణికేశ్వర స్వామి భూములు ఆక్రమించాడా లేదా? నకిలీ పత్రాలు సృష్టించాడా లేదా? గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావెల్ తవ్వేశాడా లేదా? వగ్గ భూములు కబ్జా చేశాడా లేదా? ముజాఫర్ నగర్ లో 524 సర్వే నెంబర్లో మసీదుకు చెందిన 2 ఎకరాలు కొట్టేశాడు. కొట్టాడమ్మా. భూమి కోసం పోరాడిన ముస్లింని చంపేస్తానని బెదిరించాడా లేదా? మళ్ళా వస్తే చంపేస్తాడా లేదా? అందుకే తమ పాపాలన్నీ ఈ కబ్జాల రాయుడు యొక్క రెడ్డి యొక్క పాపాలు రాస్తే ఈనాడు ఆఫీస్ పైన దాడి చేస్తాడు అంటే ఏమనుకున్నావు నువ్వు? అందుకే మా దుర్గమ్మలు వదిలిపెట్టా. ఇక్కడ 2 దుర్గామాతలు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారు, బూడిద చేస్తారు. మీ ఆశీస్సులు ఉన్నాయి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ. ఎంతంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుణ్ణి. కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తులు తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 సంవత్సరాలు పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను. ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి, చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా,